హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సిరి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో ఫస్ట్ టైం గోబీ మంచూరియా ట్రై చేయబోతున్నాను. ఎలా వస్తుందో ఏంటో, హిట్ అవుతుందో ఫట్ అవుతుందో సో మీరే చెప్పాలి. సో మన ఛానల్లో ఈ గోబీ మంచూరియా అనేది చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో డాబా స్టైల్ వచ్చేటట్టు చెప్తానన్నమాట. చాలా బాగుంటుంది. రెస్టారెంట్కి అలా వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా గోబీ మంచూరియాని ప్రిపేర్ చేస్తాం కదా. సో ఈరోజు మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఈరోజు వీడియో అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పదే పదే ఇదే చెప్తున్నాను. ప్లీజ్ అవి మంచూరియా చేయడానికి నేనైతే చాలా హుషారుగా ఉన్నానన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఏమన్నా అంటే మీకు రాని వంటలు కానీ నార్త్ స్టైల్ ఏమన్నా వంటలు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. సో నేను అది నాకు రాకపోయినా కానీ నార్త్లో ఉంటున్నాం కాబట్టి పక్కన వాళ్ళని అడిగైనా సరే ఒక రోజైతే చేసి మీకైతే పోస్ట్ చేస్తాను. అలాగే మంచి మంచి వీడియోస్ పక్కా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ట్రస్ట్ మీ గైస్, చాలా సింపుల్గా చేస్తాను, అలాగే ఈజీగా కూడా చేస్తాను. నేను అలా చేయాలి అంటే మీరు సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అండి. ఈరోజు గోబీ మంచూరియాని అయితే చేసేద్దాం. గైస్ కనిపిస్తుంది కదా, నేనైతే 1/2 కిలో క్యాబేజ్ తీసుకున్నాను అనమాట. కొంతమంది చెప్తూ ఉంటారు క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అని చెప్పి. మీరు అవన్నీ ఏం నమ్మొద్దు, ఓన్లీ క్యాబేజ్ తీసుకోండి. క్యాబేజ్ని బాగా తురుముకోవాలి. తురుముకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనము కలుపుకోవడానికి కానీ అలాగే గోబీ వేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. సో నేను పర్ఫెక్ట్గా చెప్తున్నాను. తర్వాత బాగా రాలేదు, ఇరిగిపోయాయి అని నన్ను మాత్రం తిట్టుకోవద్దు. సో నేనైతే దీన్ని తొక్కంతా తీసేసి ఒక 1/2 కేజీ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని తురుముకోవాలి ఇప్పుడు. ఓకే, కొంతమంది కట్ చేస్తున్నారు, నేనైతే తురుముకుంటున్నాను ఇలాగా. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే అలా చేయండి. ఓకే, గైస్ కనిపిస్తుంది కదా, నేను మొత్తాన్ని ఇలా తురుము పెట్టేసుకున్నాను. తురుముకున్న తర్వాత అంటే మనం తురుముకునేటప్పుడే కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇది మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి మనకు ఉపయోగపడుద్ది. అందుకోసమే కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది కడిగి దీంట్లో ఉప్పు, కారం అలాగే కొంచెం కలరు, మైదా అవన్నీ యాడ్ చేసుకోవాలి. అవన్నీ నేను 1 బై 1 చూపించాను. కనిపిస్తుంది కదా, ఈ తురుముకున్న క్యాబేజీలో ఇప్పుడు వేసుకోవాలి. అలాగే కాశ్మీరీ లాల్ మిర్చి పౌడరు 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 వేసుకున్నా పర్లేదు. కనిపిస్తుంది కదా, ఈ చమ్మచ్లో ఉన్నది ఫుడ్ కలర్ అనమాట. ఈ ఫుడ్ కలర్ అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. చూడండి, మా బుడ్డోడు దంచి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను గైస్. అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం వేసుకోండి, ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు. ఇది వేసుకోవాలన్న ఇదేం లేదు, నేనైతే కొంచెమే వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా 1 టేబుల్ స్పూన్ కూడా తక్కువే వేస్తున్నానండి. మీరు వేసుకోవాలి అనుకుంటే టేస్ట్ కోసం వేసుకోండి. సో మన ఇష్టం అనమాట, అంతే. వీటన్నిటిని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. సో నేనైతే చేత్తోనే ఇలా పిసికినట్టు కలుపుతున్నాను. ముందే మైదా అవన్నీ వేసుకోవట్లేదు, ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మనకు బయటకు వచ్చింది. ఇలా కలుపుకున్న తర్వాత బాగా పిసికినట్టు కలపాలి. ఒక 20 మినిట్స్ మనం దీన్ని అలాగే వదిలేసామంటే వీటిలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. అప్పుడు మనకు మైదా ఎంత వేసుకోవాలి, అలాగే కార్న్ఫ్లోర్ ఎంత వేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇలా దీన్ని కలిపి పక్కన పెట్టేసుకుందాము ఒక 20 నిమిషాల పాటు. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి, ఎందుకంటే ఇదిగో వాటర్ కంటెంట్ అనేది చూడండి ఎలా ఉందో. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది క్యాబేజ్లో, అందుకోసమే చెప్తున్నా. గైస్ చూడండి, నేనైతే ఇలా కలిపి పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ అయితే దీన్ని ఇలానే వదిలేసేయండి. దాంట్లో క్యాబేజీ అవి కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఆనియన్స్, క్యాబేజ్, పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఆనియన్స్ చాలా పతలాగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు బాగా వేగమన్నమాట, అందుకని నేను పతలాగా కట్ చేసుకుంటున్నాను. సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు క్యారెట్ వేరే రకం వస్తుంది మాకు, అంటే ఆరెంజ్ కలర్ మారి ఇప్పుడు రెడ్ కలర్ ఇలా వస్తుంది అనమాట. ఈ రెడ్ కలర్ క్యారెట్ అయితే ఇప్పుడు హల్వా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు కావాలి అంటే నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఒకరోజు చేసి. చలికాలం వచ్చింది అంటే ఇక్కడ హల్వా చేసుకుంటారు, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఒంట్లో వేడి కోసం ఇది చేసుకుంటారనమాట. కనిపిస్తున్నాయి కదా, క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, సాస్లు అండి ఇవి, వెనిగర్, టమాటా సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే ఉప్పు, కారం. మీరు వేసుకోవాలి అనుకుంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేశాను. సో ఇవన్నీ వేసుకోవాలి. గైస్ కనిపిస్తున్నాయి కదా, 20 మినిట్స్ తర్వాత వాటర్ అనేది ఇలా వస్తాయి. మీరు చూసి వేసుకోండి పిండిని. మీకు జారుడుగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే కానీ రాలేదు అని మాత్రం అనొద్దు, ఎందుకంటే దీనికి కొలత ఏం లేదు. పిండి ఎంత కావాలి అంటే అంత యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం కొంచెంగా పిండి అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మైదా వేస్తున్నా. 3 స్పూన్స్ అయితే వేసాను. అలాగే కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోరు 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నా. కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. మనకి గోబీ అనేది రౌండ్గా రావడమే మనకు కావాలి. చూడండి, నేనైతే ఇంకా చేతితో కలిపేస్తున్నాను. వాటర్ కంటెంట్ చూడండి అలా వస్తుందో. సో మనం దీంట్లో వాటర్ అనేది ఏమి వేయాల్సిన అవసరమే ఉండదు. గైస్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ టైం వేసిన పిండి కలిసిపోయిందనమాట. సో మళ్ళీ వేసుకున్నాను, నాకు కొంచెం పిండి లూజ్గా ఉంటే ఇలా కలుపుకుంటున్నాను. దీన్ని బాగా పూరి పిండిలా కలుపుకోవాలి, అంత గట్టిగా ఏం పర్లేదు, మీడియం. మనకి బాల్స్ అనేది ఇలా రౌండ్గా రావాలన్నమాట. అప్పుడు దాకా మనం కొంచెం పిండి అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడే మనకి ఫాల్ట్ అనేది జరుగుతుంటుంది, దాన్ని చూసుకొని మీరు వేసుకోండి. సో ఇంత లూజ్గా అయితే ఉండకూడదు, ఇంకొక 2 స్పూన్లు అయితే నేను వేస్తాను. కనిపిస్తుంది కదా మీకు, నాకు దాదాపుగా 100 గ్రామ్స్ మైదా అయితే పట్టింది, అలాగే 100 గ్రామ్స్ కార్న్ఫ్లోర్ కూడా పట్టిందనమాట. 100 కంటే ఎక్కువే ఉండొచ్చు నాకు తెలిసి మైదా అయితే. మీరు వీడియోలో చెప్పినట్టు మోసపోయి అలా అయితే చేయొద్దు. ఒక టేబుల్ స్పూన్తో సరిపోద్ది, 2 టేబుల్ స్పూన్తో సరిపోద్ది అని చెప్పేసి పక్కా చూసుకొని మనకి ఎంత కావాలి అనుకుంటే అంత పిండి అయితే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం దాంట్లో. ఇప్పుడు గోబీని ఫ్రై చేసుకోవడానికి ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేశాను, ఆయిల్ కూడా కాగిపోయింది మనకి. నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను కదా, అందుకని మీకు సగమే కనిపిస్తుంది, పూర్తిగా చూపించలేదు అనుకోబాకండి. నేను చూసుకోలేదనమాట, అందుకని కెమెరా అయితే కొంచెం ముందుకెళ్ళిపోయింది. చిన్న చిన్న పీసెస్గా వేసుకోండి, మీరు పెద్ద పెద్ద బాల్స్ అయితే వేసుకోవద్దు. అది మీడియం ఫ్లేమ్లోనే వేసుకోండి గాయస్. నేను చెప్తున్నాను కదా, చాలా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. లైట్గా గోరువెచ్చగా అవుతుంది కదా, గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువ ఉంటే చాలు. మనకి గోబీ అనేది లోపల వరకు ఫ్రై అవ్వాలన్నమాట. కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చిన్నగా వేసుకుంటే ఏంటి అంటే లోపలి వరకు ఆయిల్ వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది, అప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. గైస్ నేను చెప్పినట్టు చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి మీకు. ఇవంతా స్లోగా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ ఒక వాయి వేసేసాను అనమాట, ఇంకో రెండో వాయి అది. కనిపిస్తున్నాయి కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి మీరే.
ఇలా రావాలి మనకి గోబీ మంచూరియా. మీరు ఎక్కువ ఫ్లేమ్ పెట్టారు అంటే మాడిపోతుంది, అలాగే లోపల కూడా ఉడకదన్నమాట. సో నేను ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. రెండో వాయి అన్నమాట ఇది. చిన్న చిన్న బౌల్స్గా ఇలా వేసుకుంటూ ఉన్నాను. చాలా మంది చాలా వీడియోస్లో కొంతమంది కామెంట్స్ అయితే పెట్టున్నారు, నేను అవి చదివాను. మీరు పిండి కలుపుకునేటప్పుడే తేడా వస్తుంది, దాన్ని చూసుకొని కలుపుకోండి. మీకు ఎంత పిండి కావాలంటే అంత వేసుకోండి. చూడండి గోబీ మంచూరియాన్ని ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నాము. ఈ ఫ్రై చేసిన బాండిల్లోనే మళ్ళీ మనం ఇప్పుడు తాలింపులాగా వేసుకోవాలి దాన్ని. అంటే మసాలా అంతా వేసుకొని గోబీ అయితే ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ అయితే దీంట్లో కొంచెం ఆయిల్ అయితే ఉంచాను అనమాట. ఫ్రై చేసిన ఆయిల్ని కొంచెం ఉంచాను. కొన్ని ఆనియన్స్ అయితే వేస్తున్నా. ఆనియన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మిర్చి వేసుకుందాము. కట్ చేసుకున్న మిర్చి ఏందాక చూపించాను కదా మీకు ఏమేమి వేసుకోవాలి అని, అవన్నీ ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి బాగా వేగాలి. కొంచెం క్యాబేజ్ తురుము అయితే వేసుకుంటున్నాను, అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఇది మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. కొంచెం పెద్దగానే వేసుకున్నాను నేను, మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు. క్యారెట్ అది లైట్గా ఫ్రై అయితే చాలు మనకి. ఇప్పుడు లైట్గా కొంచెం ఉప్పు వేస్తున్నాను, 1 టేబుల్ స్పూను. అలాగే కొంచెం కొత్తిమీర. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సాస్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం వెనిగర్ వేస్తున్నాను. అలాగే సోయా సాస్, టమాటా సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్. కారం కూడా వేసుకుంటున్నాను. ఇలా కనిపిస్తున్నాయి కదా, అన్నిటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా వేగిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. ఈ వాటర్ని కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న గోబీని అయితే మొత్తం దీంట్లో వేసుకొని వేయించుకోవడమే. రైస్ కనిపిస్తుంది కదా మీకు, ఇలా వేగుతున్నప్పుడు మనం గోబీని అయితే వేసుకోవాలి. ఇలా గోబీ అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. చూడండి మన గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. ఎలా వచ్చిందో కొంచెం లాస్ట్లో అయితే గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తున్నా. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. బాగా దగ్గర ఓకేనా? గైస్ చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్పినట్టే ఫాలో అవ్వండి మీరు. చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు మన వాళ్ళకైతే టేస్ట్ చూపిద్దాము ఎలా వచ్చిందా అని చెప్పి. నౌ టేస్టింగ్ టైం. ఎలా ఉంది? బాగుంది నిజంగా. మళ్ళీ సబ్స్క్రైబర్స్ నాకు బాగాలేదు అని అంటారు, అందుకే నిజం చెప్పు.
బాగుంది, అందుకే నేను కూడా తింటుంటా. చేసింది నేను కదా, నేను కూడా టేస్ట్ చేయాలి ఇప్పుడే. సూపర్గా వచ్చింది. ఒక్క ఫోర్క్ మా వాళ్ళైతే ఎంజాయ్ చేశారనమాట. బాగుంది నిజంగా, పక్కా మనకి రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందనమాట. ట్రై చేయండి ఒకసారి. సో గైస్, మంచూరియా అయితే సూపర్ వచ్చిందనమాట. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. నేను ఎలా చెప్పానో పక్కా మీరు కూడా అలాగే కొలతలతో చేయండి, చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అవి చేసి మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. సో నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్ బాయ్. హలో, బాయ్ బాయ్.